అదే పాఠశాలలో విద్యార్థి నేడు అదే పాఠశాలలో ముఖ్య అతిథి. రవల్గూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో మెగా పీటీఎం 4.0కు హాజరైన ఆదివాసీ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు చట్టు మోహన్ ఒకప్పుడు విద్యార్థిగా విద్యాభ్యాసం చేసిన పాఠశాలకే నేడు ముఖ్య అతిథిగా హాజరు కావడం ప్రతి ఒక్కరికి దక్కని అరుదైన గౌరవం. అలాంటి భావోద్వేగ క్షణాలకు అరకులోయ మండలం రవల్గూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల వేదికగా నిలిచింది. ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించిన ఆదివాసీ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు చట్టు మోహన్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు ముఖ్య అతిథులలో ఒకరిగా హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన బాల్య జ్ఞాపకాలను పంచుకుంటూ విద్యార్థులకు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని, తల్లిదండ్రులు పిల్లలపై విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెల్లగింజి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి వంతల శ్రీనాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఏటీడబ్ల్యూఓ వెంకటరమణ, అడ్వకేట్ మొసియా బుజ్జిబాబు, తెలుగు ఉపాధ్యాయులు పటాసి నారాయణ, పీటీలు ప్రసాద్, చిరంజీవులు పాల్గొన్నారు. సమావేశంలో విద్యార్థులు విద్యా ప్రగతి, క్రమశిక్షణ, భవిష్యత్ లక్ష్యాలు, పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పరం అభిప్రాయాలు పంచుకొని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. అదే పాఠశాలలో చదివి అదే పాఠశాలలో ముఖ్య అతిథిగా నిలవడం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమైన సందేశం అంటూ పలువురు పాల్గొన్నారు. తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాగా